కథ పేరు వ్యర్థ ప్రయాస. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వ్యర్థ ప్రయాస చూస్తూ ఉంటే నాకు భీమసేన మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు. నీలాగే ఆయన కూడా తలకు మించిన పనికి పూనుకుని చివరికి విఫలుడయ్యాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకా కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ప్రాగ్జ్యోతిష నగరంలో పౌండ్రకుడు అనే ఒక మహావిద్వాంసుడుండేవాడు. ఆయన సమస్త శాస్త్రాలు చదివినవాడు. కోరినట్టయితే ఆయనకు రాజాశ్రయం సులువుగా లభించి ఉండేదే. కాని ఎక్కడ చూసినా రాజధర్మం అడుగంటినట్టు కనిపించటం చేత పౌండ్రకుడు స్వతంత్రంగా బతకగోరి మంత్రశాస్త్రంలో కృషి చేసి అనేక అసాధారణ శక్తులు సంపాదించుకున్నాడు. ఇంతేకాక హిమాలయాలకు వెళ్ళి అక్కడ గుహలలో కూర్చుని యోగ విద్య అభ్యసించి అనేక సిద్ధులు సాధించాడు. ఆ తరువాత అతను ప్రజలకు తన అద్భుత శక్తులను ప్రదర్శించి చూపుతూ వచ్చాడు. కాలక్రమాన పౌండ్రకుడు ఖ్యాతి ఆ దేశపు రాజైన భీమసేన మహారాజుకు తెలియవచ్చింది. ఆయన పౌండ్రకుణ్ణి పిలిపించాడు. రాజాజ్ఞ కదా అని పౌండ్రకుడు వచ్చాడు. వెంటనే భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి చీకటి కొట్టులో బంధింపచేసి అన్నపానాలు లేకుండా ఏడాది పాటు ఖైదు చేశాడు. ఏడాది తరువాత చీకటి కొట్టు తలుపులు తెరవగా పౌండ్రకుడు చచ్చిపోలేదు సరికదా, ముప్పూటలా సుష్టుగా భోంచేస్తున్న వాడిలాగా మిసమిసలాడుతూ నవ్వు ముఖంతో బయటకు వచ్చాడు. పౌండ్రకుడు మంత్రసిద్ధి కలవాడని భీమసేన మహారాజుకు స్పష్టంగా తెలిసిపోయింది. ఏడాది పాటు అన్నము నీరు లేకుండా ఉన్నవాడు దేనికైనా సమర్థుడే. అందుచేత భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి ఎలాగైనా నిర్మూలించాలని నిశ్చయించుకున్నాడు. పౌండ్రకుడు రాజుతో, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవటం అన్నాడు భీమసేన మహారాజు. ఇక్కడ ఉంటే మీరు నా ప్రాణాలు తీస్తారు కనుక అన్నాడు పౌండ్రకుడు. అదేమీ లేదు, వెళ్ళాలని ఉంటే అలాగే వెళ్ళవచ్చు, భోజనం చేసి మరీ వెళ్ళు అన్నాడు రాజు. భోజనాలు చేసేటప్పుడు పౌండ్రకుడు పాయసం గిన్నెను దగ్గరికి తీసుకుంటూ, ఇది మనిద్దరము చెరిసగము తాగాలని నా కోరిక అన్నాడు. ఒక గిన్నెలో నుంచి ఇద్దరు తాగాలంటే ఎవరో ఒకరు ఎంగిలి పాయసం తాగాలి. ఈ పౌండ్రకుడు తన ఎంగిలి తాగమంటున్నాడేమోనని భీమసేన మహారాజుకు అనుమానం కలిగింది. కానీ పౌండ్రకుడు ఒక చెంచా తీసుకుని పాయసాన్ని రెండుగా కోశాడు. ఆ తరువాత అందులో సగం తాను తాగి, మిగిలినది మీరు తాగండి మహారాజా అన్నాడు. భీమసేన మహారాజు పౌండ్రకుడి శక్తులకు అద్భుతం చెంది కూడా పాయసాన్ని తాగటానికి పస్తాయించాడు. అది గమనించి పౌండ్రకుడు, పోనివ్వండి, అది కూడా నేనే తాగేస్తాను అంటూ పాయసం గిన్నె ఖాళీ చేసి ఆ గిన్నెను పైకి ఎగరవేశాడు. ఆ గిన్నె దాదాపు కప్పు దాకా వెళ్ళి కొంతసేపటి వరకు అక్కడే అటూ ఇటూ ఊగుతూ ఉండిపోయి తర్వాత కింద పడిపోయింది. ఈ వింతను చూసి భోజనాలు చేస్తున్న వారంతా నివ్వెరపోయారు. తీరా గిన్నె కింద పడినాక పౌండ్రకుడి కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. పౌండ్రకుణ్ణి ఎలాగైనా చంపించి తీరాలన్న నిర్ణయం భీమసేన మహారాజుకు మరింత బలంగా కలిగింది. అతన్ని పట్టుకురమ్మని భటులను పంపాడు. రాజభటులు పౌండ్రకుడి ఇంటికి వచ్చి వెతికారు. ఇది గ్రహించి పౌండ్రకుడు ఒక ఆవుగా మారి తన ఇంటి ముందుండే ఆవుల మందలో చేరిపోయాడు. భటులు తెలివైన వాళ్ళు. వారు ఆవులను లెక్కించి ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉన్నట్టు కనిపెట్టి ఆ ఆవులతో, రాజుగారు నీతో మాట్లాడాలని మాత్రమే కోరుతున్నారు, భయపడక నీ నిజరూపం ధరించు అన్నారు. అప్పుడు ఒక ఆవు మందలో నుండి ముందుకు వచ్చి మనిషి గొంతుతో, ఇది నిజమేనా అని అడిగింది. ఆ ఆవే పౌండ్రకుడై ఉంటాడనుకుని భటులు దాన్ని పట్టుకోబోయారు. అంతలోనే ఆవులన్నీ ముందుకు వచ్చి, ఇది నిజమేనా అని అడిగాయి. ఏ ఆవును తీసుకుపోవాలో తెలియక భటులు వచ్చిన దారి పట్టారు. కొంతకాలం గడిచింది. రాజుగారి అనుగ్రహం సంపాదించగోరిన వాడెవడో వెళ్ళి, పౌండ్రకుడు ఫలానా చోట ఉన్నాడు అని చెప్పాడు. రాజు తన భటులను పంపాడు. పౌండ్రకుడు కావాలనే వారికి దొరికిపోయాడు. అలా దొరికిన పౌండ్రకుణ్ణి రాజుగారు ఖైదులో పెట్టించాడు. తరువాత అతన్ని చిత్రహింసలు చేయడానికి భటులు రాగా వారికి ఇద్దరు పౌండ్రకులు విడివిడిగా కనిపించారు. వారిలో ఒకడు ఖైదు వెలుపల ఉన్నాడు, రెండోవాడు ఖైదు లోపల నిలబడి ఉన్నాడు.
భటులు వచ్చి ఈ మాట చెప్పేసరికి భీమసేన మహారాజుకు మండిపోయింది. మీరా అధముణ్ణి వధ్యశిల వద్దకు తీసుకుపోయి తల వేసేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. అయితే ఆ ఆజ్ఞ నిర్వర్తించే లోపుగా పౌండ్రకుడు అదృశ్యమైపోయాడు. వెంటనే నగర ద్వారాలన్నీ మూయించి పౌండ్రకుడి కోసం నగరమంతా గాలించారు. పౌరులు కూడా రాజభటులకు తోడ్పడ్డారు. ఆ మనిషి ఎలా ఉంటాడు అని పౌరులు అడిగితే రాజభటులు పౌండ్రకుణ్ణి వర్ణించి చెప్పారు. కానీ అదే వర్ణనకు సరిపోయే వాళ్ళు వందల సంఖ్యలో పౌరులకు కనపడసాగారు. ఎవరిని పట్టుకోవాలో వారికి తెలియలేదు. ఈ సంగతి విని భీమసేనుడు పౌండ్రకుడిలాగా కనిపించిన ప్రతి ఒక్కణ్ణి చంపండి అని తన భటులకు ఉత్తరవిచ్చాడు. భటులు పౌండ్రకుడు లాంటివాణ్ణి ఒకణ్ణి చంపి గోతంలో వేసి తీసుకుని రాజుగారి ఎదుట పెట్టారు. గోతం విప్పి చూస్తే దాని నిండా గడ్డి పీచు కనిపించాయి కానీ శవం లేదు. ఇన్నిసార్లు అపజయం పొందినప్పటికీ పౌండ్రకుణ్ణి చంపించాలన్న నిర్ణయాన్ని భీమసేన మహారాజు మార్చుకోలేదు. ఆయన తన సేనానాయకుణ్ణి పిలిచి, నీవు 10,000 మంది సైనికులను వెంట పెట్టుకుని బయలుదేరి ఎలాగైనా ఆ పౌండ్రకుణ్ణి చంపిరా అని ఆజ్ఞాపించాడు. సేనానాయకుడు తన సేనతో సహా దేశాటన ప్రారంభించాడు. ఆయన ఒక మైదానంలో విడిసి ఉండగా పౌండ్రకుడు సేనాపతి గుడారం ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఒక చేతిలో చట్టి, రెండో చేతిలో ఒక సంచి ఉన్నాయి. ఆయన వాటిని కింద పెట్టి, సేనాపతి, నేను పౌండ్రకుణ్ణి, నీకు నీ సైనికులకు విందు చెయ్యటానికి ఈ సారా ఈ భోజనము తెచ్చాను అన్నాడు. పౌండ్రకుడు తన మంత్రశక్తిని ప్రదర్శించబోతున్నాడని సేనాపతికి అర్థమైంది. ఆయన ఆ శక్తులను గురించి విని ఉన్నాడు కానీ స్వయంగా చూడలేదు. అందుచేత ఆయన పౌండ్రకుడితో విందు చెయ్యండి, కానీ మేము 10,000 మందిమి ఉన్నాం అన్నాడు. పర్వాలేదు, ఒక్కొక్కరినే రమ్మనండి అన్నాడు పౌండ్రకుడు. ఆ చట్టిలో నుంచి ఎంత సారా తీసినా ఇంకా వస్తూనే ఉన్నది. అలాగే సంచిలో నుంచి ఎంత ఆహారం తీసినా వస్తూనే ఉంది. సైనికులందరికీ పూర్తిగా కైపెక్కింది. వారు ఆ చట్టీని సంచిని కాజేద్దామని యత్నించారు. కానీ ఎంతమంది పట్టిలాగినా అవి రెండు భూమికి ఖర్చుకుపోయి కదలలేదు. ఎంత మహిమ గలవాణ్ణి నేను చంపటమేమిటి అనుకుని సేనాపతి పౌండ్రకుణ్ణి తన దారిన వెళ్ళిపోనిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు భీమసేన మహారాజు ఒంటరిగా ఉన్న సమయంలో పౌండ్రకుడు ప్రత్యక్షమై, మహారాజా, అలా ఉద్యానవనం కేసి వాహ్యాళి పోదామా అని అడిగాడు. నీవు నడుస్తూ ఉండు, నేను వెనకట్టితే గుర్రం మీద వస్తాను అన్నాడు భీమసేన మహారాజు. తరువాత ఆయన తన కత్తిని తీసుకుని గుర్రం ఎక్కి బయలుదేరాడు. రాజు కొంత దూరం వెళ్ళాక ముందు నడుస్తూ పౌండ్రకుడు కనిపించాడు. దారి నిర్మానుష్యంగా ఉన్నది. దబ్బున పౌండ్రకుణ్ణి సమీపించి తన కత్తితో అతని తల నరికేద్దామని రాజు గుర్రాన్ని మరింత వేగంగా తోలాడు. పౌండ్రకుడు పావుకోళ్లు ధరించి నింపాదిగానే నడుస్తున్నప్పటికీ రాజుగారి గుర్రం అతన్ని చేరుకోలేకపోయింది. అతి వేగంతో అది చాలాసేపు పరిగెత్తి నురుగులు కక్కుతూ పడిపోయింది. రాజుగారు కూడా దానితో పాటే స్పృహ తప్పి పడిపోయాడు. పౌండ్రకుడు ఏమైనది ఎవరికీ తెలియదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. పౌండ్రకుడి శక్తులు తనకు అతీతమైనవని భీమసేన రాజుకు మొదటనే తెలిసి ఉండాలి. మందమతి అనుకున్నా రెండోసారి తెలిసి ఉండాలి. ఆ సంగతి తెలిసి కూడా ఆయన పౌండ్రకుణ్ణి రూపుమాపడానికి అన్ని యత్నాలు ఎందుకు చేశాడు? తన సేనానాయకుడు గ్రహించిన సంగతి రాజు గ్రహించనే లేదా? గ్రహించితే ఆ ప్రయత్నం ఆయన ఎందుకు మానుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక్క అనుభవము కలగకముందే భీమసేన మహారాజుకు పౌండ్రకుడు శక్తి తన శక్తులన్నిటినీ మించినదని తెలుసు. అందుచేతనే మొట్టమొదటి నుంచి ఆయన పౌండ్రకుణ్ణి చంపటానికే యత్నించాడు. ఆయన అలా చేయటంలో వింత ఏమీ లేదు. తన రాజ్యంలో తనకు మించిన శక్తిమంతుడున్నంతకాలము ఏ రాజు సహించలేడు. ఏ రాజ్యంలోనైనా సర్వశక్తి సంపన్నుడు రాజే అయి ఉండాలి. అలా కాని పక్షంలో అతని పరిపాలన అపహాస్యం పాలవుతుంది. అందుచేత భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి నిర్మూలించ ప్రయత్నం సహజమే. ఆయన యత్నాన్ని వ్యర్థయత్నం అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఎంత సిద్ధ పురుషులైనప్పటికీ చిరంజీవులు కారు. మరణం వారికి ఎప్పటికైనా రాసిపెట్టే ఉంటుంది. ఆ మరణం తనకు అనుకూలంగా ఉండగలందులకే భీమసేన మహారాజు ప్రయత్నించాడు. అందులో కూడా తప్పేమీ లేదు.
అన్నాడు. రాజుకు ఇలా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.